ఓం నమ శివాయ. సతీ సహగమనం అనేది యూట్యూబ్లో ఇప్పుడు ప్రస్తుతం చక్కెర్లు కొడుతూ ఉన్నది. అయితే మన హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో ఎక్కడా కూడా సతీ సహగమనం చేయమని ఎక్కడా ఏ శాస్త్రాల్లో కూడా చెప్పలేదు. అలాగే బ్రతికే వారిని మరణించమని కూడా ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. ఆత్మహత్యా ప్రయత్నం మహాపాపం అని కూడా శాస్త్రం చెప్పింది. అలా చెప్పినటువంటి శాస్త్రం సహగమనం చేయమని ఎక్కడ చెప్తుంది? ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే రామాయణంలో చూసుకున్నట్లయితే దశరథ మహారాజు మరణించినప్పుడు కౌసల్య చేసిందా, సుమిత్ర చేసిందా, కైకేయి చేసిందా? చేయమని వశిష్ఠ మహర్షి కూడా చెప్పలేదే. మరి అటువంటి వారు చేయనప్పుడు ఈ యొక్క సతీ సహగమనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా పచ్చి అబద్ధం. కాబట్టి ఈ యొక్క ఫుల్ వీడియో, ఎటువంటి సందేహాలున్నా ఫుల్ వీడియో ఈ వీడియో కింద ప్లస్ బటన్ మీద ఉంటుంది. ప్రెస్ చేసి ప్లే చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. అందరూ కూడా చూడండి. ఇటువంటి సందేహాలు ఏమున్నా నా కామెంట్ రూపంలో పెట్టవలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీరామ్.